ఓం నమ శివాయ. హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో మొత్తం మనకి ఎన్ని గ్రహణాలు రానున్నాయి, మన భారతదేశంలో ఈ గ్రహణాలు కనిపిస్తాయా లేదా, ఏ ఏ దేశాలలో ఈ గ్రహణాలు కనిపించనున్నాయి, గ్రహణ సూతకాల నియమాలు పాటించాలా లేదా, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా లేదా, ఇలా పూర్తి సమాచారం అంతా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మనకి ప్రతి సంవత్సరము కూడా గ్రహణాలు అనేటివి వస్తూ ఉంటాయండి. అమావాస్య రోజున సూర్యగ్రహణం వస్తూ ఉంటాయి, అలానే పౌర్ణమి తిథి రోజున చంద్రగ్రహణం అనేది వస్తూ ఉంటాయండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి, చంద్రగ్రహణం అంటే ఏమిటో తెలుసుకుందామండి. సూర్యగ్రహణం అంటే మన ఖగోళ శాస్త్ర ప్రకారం భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్యకాంతి భూమిని చేరదండి. దీనిని సూర్యగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తాము. చంద్రగ్రహణం అంటే ఏమిటి అంటే, చంద్రునికి సూర్యునికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు భూమిపై ఉన్న వాళ్ళెవరికీ కూడా చంద్రుడి కాంతి అనేది కనిపించదండి. దీనిని చంద్రగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తామండి. ఎప్పుడు కూడా మనకి గ్రహణాలు అనేటివి వచ్చినప్పుడు కొద్ది గ్యాప్ అనేది ఎక్కువ ఉండదండి. సూర్యగ్రహణం వచ్చిన ఒక 15 రోజులకి చంద్రగ్రహణం అనేది రావడం అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనకి 2026వ సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు వచ్చాయో తెలుసుకుందామండి. ఈ 2026వ సంవత్సరంలో మనకి మొత్తం 4 గ్రహణాలు అయితే రానున్నాయండి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు అయితే రానున్నాయి. ఇప్పుడు మొట్టమొదటిగా 2026వ సంవత్సరంలో ఏ గ్రహణం రాబోతుంది, ఆ గ్రహణం పట్టు విడుపు సమయాలు, ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో అన్నీ కూడా క్లియర్గా తెలియచేస్తానండి. ఇప్పుడు మొట్టమొదటిగా 2026వ సంవత్సరంలో వచ్చే గ్రహణం ఫిబ్రవరి 17వ తేదీన అయితే మనకి సూర్యగ్రహణం అయితే రాబోతుందండి. ఫిబ్రవరి 17వ తేదీన మాఘమాసం మంగళవారం బహుళ అమావాస్య తిథి. ఈ రోజు వచ్చేటువంటి సూర్యగ్రహణాన్ని కంకణాకార సూర్యగ్రహణం అనే పేరుతో పిలుస్తామండి. అలానే మరొక పేరు వచ్చేసి రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తామండి. ముందుగా ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో తెలియచేస్తాను. దక్షిణ అమెరికా, దక్షిణ అర్జెంటీనా, చీలీ, దక్షిణ ఆఫ్రికా, అంటార్కిటికా, హిందూ మహాసముద్రాల నందు ఈ గ్రహణం కనిపిస్తుందండి. అలానే అంటార్కిటికా, అర్జెంటీనా, బోట్సోవా, బ్రిటిష్ హిందూ మహాసముద్రం, కొమెరిన్, ఎస్వాటిని, ఫ్రెంచ్ దక్షిణ భూభాగాలు, లెసోతో, నిషెల్స్, పునఃకలయిక, నమీబియా, మొజాంబికో, ఇలా తదితర దేశాలలో ఈ గ్రహణం అనేది కనిపించబోతుందండి. కానీ ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కూడా ఎక్కడా కనిపించదండి. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎవరు కూడా గ్రహణ సూతకాల నియమాలు, గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదండి. ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో వస్తుందో అక్కడ మన భారతీయులు కనుక ఎవరైనా అక్కడ స్టే చేస్తూ ఉంటే మీరు కనుక నియమాలు పాటించాలి అంటే ఖచ్చితంగా నియమాలు పాటించాలండి. ఈ గ్రహం ఎక్కడైతే వస్తుందో అక్కడ దేశ ప్రజలందరూ కూడా నియమాలు పాటిస్తే చాలా మంచిది. ఇదండి మనకి మొట్టమొదటి గ్రహణం సూర్యగ్రహణం గురించి తెలుసుకున్నాం కదా అండి. 2026వ సంవత్సరంలో రెండవ గ్రహణం వచ్చేసి మనకి మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణంగా రాబోతుందండి. మార్చి 3వ తేదీ మంగళవారం, ఫాల్గుణ మాసం, శుక్ల పూర్ణిమ తిథి, గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం అనే పేరుతో అయితే పిలువబడుతుందండి. మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపిస్తుందా లేదా అన్న విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఈ గ్రహణం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపించబోతుందండి. మన భారతదేశంలో ఖండగ్రాస గ్రహణం అంటే ఆ గ్రహణ బింబ దర్శనం అనేది మనకి ఖచ్చితంగా కనిపించబోతుందండి. మరి వాటి గురించి అన్ని కూడా క్లియర్ గా తెలియచేస్తాను. ఓవరాల్ గా వచ్చేసి ఈ గ్రహణం అనేది మనకి స్టార్ట్ అయ్యేది 3వ తేదీన మధ్యాహ్నం 3:19 ఈ గ్రహణం అనేది మనకి స్టార్ట్ అవుతుందండి. అయితే ఈ గ్రహణం ఓవరాల్ గా చెప్తున్నానండి, ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను. తర్వాత భారతదేశంలో ఎప్పుడు వస్తుందో ఆ టైమింగ్స్ కూడా తెలియచేస్తాను. ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయ్యేది మనకి మధ్యాహ్నం 3:19 నుంచి విడుపు సమయం వచ్చేసి 6:46 వరకు అయితే ఈ గ్రహణం అయితే ఉండబోతుందండి. ప్రత్యేకంగా మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించేటువంటి సమయం వచ్చేసి సూర్యాస్తమయం టైంలో 6:02 నుంచి 6:46 వరకు ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపించబోతుందండి. బింబ దర్శన కాలం అంటే మనకు కనిపించేటువంటి సమయం వచ్చేసి భారతదేశంలో 59 నిమిషాల వరకు అయితే మనకి ఈ గ్రహణం అనేది కనిపిస్తుందండి. సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ విడుపు సమయంలో 42 నిమిషాలు మాత్రమే మనకి బింబ దర్శనం అనేది కనిపిస్తుంది. కావున
భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు 6 గంటల 2 నిమిషాలకు పట్టు స్నానము, 6 గంటల 46 నిమిషాలకి విడుపు స్నానం అనేది చేయాల్సి ఉంటుంది. గ్రహణ ప్రారంభం అనేది మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకి ఉన్నప్పటికీ మనము భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఆ టైమ్స్ అయితే మీరు అంతగా అనుసరించాల్సిన అవసరం లేదండి. ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో ఉంటుందో ఆ దేశ ప్రజలు అక్కడ కనుక మన ఇండియన్స్ కనుక ఎవరైనా స్టే చేస్తూ ఉంటే వాళ్ళు తప్పకుండా నియమాలు పాటించాలండి. మాకు పర్టికులర్‌గా మా ఏరియాలో గ్రహణ టైమింగ్స్ కావాలండి. ఏ ఏ రాసుల వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి శాంతి పూజలు చేయాలి, పరిహారాలు చేయాలి, ఇవన్నీ కూడా మీ ప్రాంతాన్ని బట్టి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్టేట్ సిటీస్‌లో టైమింగ్స్ అవన్నీ కూడా నేను మీకు క్లియర్‌గా తర్వాత వీడియోలో తెలియజేస్తానండి. ఎక్కువ చెప్పేస్తే ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందండి. ఇదండి మనకి 2026వ సంవత్సరంలో వచ్చేటువంటి రెండవ గ్రహణం. ఇప్పుడు మూడవ గ్రహణం గురించి తెలుసుకుందాము. 2026వ సంవత్సరంలో మనకి మూడవ గ్రహణం ఆగస్టు 12వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణంగా అయితే మనకి రాబోతుందండి. ఆగస్టు 12వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం రోజు సంపూర్ణ సూర్యగ్రహణం అనేది రాబోతుందండి. ఈ గ్రహణం భారతదేశంలో ఏ ప్రాంతంలోనూ కనిపించదండి. ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుందండి అంటే యూరప్, ఆసియాలో తూర్పు ఉత్తర భాగం, ఆఫ్రికాలో ఉత్తర పశ్చిమ భాగాలు, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రాలు, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల నందు ఈ గ్రహణం అనేది కనిపిస్తుందండి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్ దేశాల నందు సంపూర్ణ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. కెనడా, నార్వే, గ్రీన్లాండ్, కొన్ని ప్రాంతాలలో స్వీడన్, నార్వే, పోలాండ్, డెన్మార్క్, జర్మనీ, ఆసియా, ఐర్లాండ్, నెదర్లాండ్, ఇటలీ, లండన్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, అల్జీరియా, పోర్చుగల్ దేశాల నందు ఈ గ్రహణం అనేది పాక్షికంగా కనిపిస్తుందండి. భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించదు కాబట్టి భారతదేశ ప్రజలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో ఆ దేశ ప్రజలు కనుక మన ఇండియన్స్ కనుక ఎవరైనా అక్కడ స్టే చేస్తూ ఉంటే తప్పకుండా నియమాలు పాటించాలండి. ఓవరాల్ గా ఈ గ్రహణం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ నియమాలు పాటించాలి. మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మనమైతే నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదండి. తర్వాత చిట్ట చివరి గ్రహణం మనకి 2026వ సంవత్సరంలో ఆగస్ట్ 27వ తేదీన పరాభవ నామ సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పూర్ణిమ తిథి గురువారం రోజున చంద్రగ్రహణం అనేది రాబోతుందండి. ఈ గ్రహణం ఖండగ్రాస చంద్రగ్రహణం అనే పేరుతో అయితే రాబోతుంది. ఈ గ్రహణం భారతదేశంలో అయితే ఎక్కడా కనిపించదండి. ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుందండి, పర్టికులర్ ప్లేసెస్ కానివ్వండి, కంట్రీస్ కానివ్వండి, వాటి విషయానికి వస్తే యూరప్, ఆసియా ఖండంలో పశ్చిమ భాగంలో ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా ప్రాంతాల నందు ఈ గ్రహణం అయితే కనిపిస్తుందండి. హంగేరీ, ఆస్ట్రియా, నైజీరియా, నెదర్లాండ్, ఫ్రాన్స్, వెనిజులా, ఇటలీ, పెరు, మెక్సికో, కెనడా, బెల్జియం, పోర్చుగల్, క్యూబా, మొరాకో, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, న్యూయార్క్, అల్జీరియా, స్పెయిన్, ఇంగ్లాండ్, అర్జెంటీనా, జర్మనీ దేశాల నందు ఖండగ్రాస చంద్రగ్రహణం అనేది కనిపిస్తుందండి. ఈ గ్రహణం మన భారతదేశంలో అయితే ఎక్కడా కనిపించదండి. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా ఎటువంటి గ్రహణ శుతకాల నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అలానే గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదండి. ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో ఆ దేశ ప్రజలు ఖచ్చితంగా నియమాలు పాటించాలి. ఆ దేశంలో కనుక మన ఇండియన్స్ ఎవరైనా అక్కడ స్టే చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా నియమాలు పాటించాలండి. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ మేము ఇండియాలో ఉన్నామండి, ఓవరాల్ గా మనకి ఎట్లా చూసినా కూడా ఖగోళానికి సూర్యుడు చంద్రుడు ఒక్కరే కదా, మరి ఆ గ్రహణాలు వచ్చినప్పుడు మేము నియమాలు పాటించాలి అని అనుకుంటున్నాము, పాటించవచ్చా అండి అంటే పాటించవచ్చండి. ఆ టైంలో కొద్దిగా ప్రకృతిలో కొన్ని చేంజెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి తేలికపాటి నియమాలు అనేటివి పాటించవచ్చు. ఆ నియమాలు ఏమిటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ కూడా చాలా చిన్న చిన్న జాగ్రత్తలేనండి. అవన్నీ కూడా నేను మీకు తర్వాత రానున్నటువంటి వీడియోస్ లో తెలియజేస్తాను. ఈ వీడియో వచ్చేసి మనకి 2026వ సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు వచ్చాయి, తేదీలు అన్నీ కూడా క్లియర్ గా తెలియజేశానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.